నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్ ఛానల్. నేను సిరి. ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కి రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ప్రభుత్వం పార్టీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు HICCలో దాదాపు 8,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో 2,360 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు 3,175 కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టనున్న గుడ్బెల్లూర్ మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు శంకుస్థాపన చేయడంతో పాటు 1,243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట్ విజయవాడ ట్రిపుల్ లింక్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. 200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన PM మిత్ర యోగ టెక్స్టైల్ పార్క్ ని సైతం శంకుస్థాపన చేయనున్నారు. మోడీ పర్యటనకు అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రోటోకాల్ పరంగా ప్రధానికి చేయాల్సిన ఏర్పాట్లపై CS రామకృష్ణ సమీక్షించి పలు సూచనలు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నందున అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాయి. కమిటీలు వేసుకొని వివిధ స్థాయిల నాయకులు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ వ్యాప్తంగా కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని దృష్టిలో పడేందుకు నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్న ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 2:50 బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో HICCకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల వరకు HICCలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రసంగిస్తారు. సాయంత్రం 4:10 హైటెక్ సిటీ ప్రాంతంలో నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 5:10 హెలికాప్టర్ ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అనంతరం 6:30 నుంచి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7:40 బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు.